పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళే చాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।
स्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो అందరు కూర్చోండి ప్లీజ్. కానీ పైన చేస్తాను పైన చేస్తా కానీ మాట వింటుంది డోంట్ టాక్ ఇన్ తెలుగు. లలిత టీచర్ ఉన్నారు ఇక్కడ పైన సరి కలెక్ట్ చేసి టీచర్ ఇచ్చేస్తాను. సార్ నేను మాట్లాడాలి ఇప్పుడు. महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सप्तस्वरामृतज्ञानप्रदाय गुरवे नमः रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः सङ्गीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः
स्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः గట్టిగా కార్యక్రమం మొదలెట్టే ముందు ప్రస్తుతం మనతో లేనటువంటి నరసింహారావు మన ఫ్రెండ్, అలాగే కొంతమంది టీచర్స్ మనతో లేరు, అలాగే మాస్టర్ గారు మనతో లేరు. కాబట్టి వాళ్ళ మా మనసుగా ఆత్మశాంతి కలగాలి. 2 నిమిషాలు మౌనం పట్టండి. అందరూ సీతా టీచర్ గారు, కనబద్ద టీచర్, మాస్టర్ గారు, సంస్కృతి మాస్టర్ గారు, శ్యామ్, పార్వతి టీచర్ గారు, పర్వత కుమార్, 2 నిమిషాలు మౌనం. तुषारधारधवला या शुभ्रवस्त्रान्विता या देवी वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतप्रभृतिभैर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती विशेषजाड्यापहा ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वभूतानां हयग्रीवमुपास्महे। Thank you, brother. Last శ్లోకం మన రెగ్యులర్ ప్రేయర్ లో జ్ఞానానందమయం దేవం మన ఇద్దరినే కరెక్ట్ भारतीय मेरे भाई बहन हैं। मैं अपने देश से प्रेम करती हूँ और उससे प्राप्त विशाल एवं विविध ज्ञान भंडार पर मुझे गर्व है। मैं सर्वदा अपने देश और इसके ज्ञान भंडार के अनुरूप बनने का प्रयास करूँगा। मैं अपने माता पिता और अध्यापकों तथा समस्त गुरुजनों का आदर करूँगा। प्रत्येक व्यक्ति के प्रति प्रेम पूर्वक व्यवहार करूँगा और जीव जंतुओं से भी प्रेम पूर्वक व्यवहार करूँगा। मैं अपने देश और उसकी जनता के प्रति अपनी भक्ति की शपथ लेता हूँ। उनके मंगल एवं समृद्धि में ही मेरा सुख निहित है। గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తు
గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో రాధే రాధే అలుపంటూ రాధే, ఆడేస్తున్నా ప్రతిపూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే, గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే, ఎంత మారినా సాటి రావులే, అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే, మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే, నేడు ఆధారే
దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తాం మా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే. ఆనాటి మాయే మాయే. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రా. Happy, very glad to be a part of your. I am very glad to be a part of the get together of JBM alumni celebration of 10th class batch 92-93. I am overwhelmed with joy to see you all here. It is a long time, almost 2 decades of time. 2 decades. 3 or 2? 3. Still, our children, they remember the teachers and specially invite us to the reunion celebration. It's very commendable. I said, school is a social institution wherein you learn so many things. The principles of life, discipline, punctuality, and how to respect the teachers, how to respect the elders, and how to behave in the society, how to become a good citizen of the country. All these things you learn from the school. You see the invitation? All of you? Have you got any idea? The invitation is pencil-like. It is like a pencil. Inside, you see play material, figures, symbols, pencils, crayons, scissors, pens. This the play material is there. That means it is at the pre-primary level. If the teachers lay strong foundation at this level, at the pre-primary level, the building, the concept of this foundation will be very strong.
That is the future of and future career of the students. Teachers always take every measure to develop the personality of the children. I don't say students, they are children only. To develop the children, the personality, and always they seek all-round development in them. The teachers are very selfless. They always look for the betterment of the children. They don't have any other idea. Their concern is always how to pick up the children, how to make them bright, how to make their future very applaudable. That is the motto of teachers, every teacher. So we worked very hard and we put forth our efforts to make our children to stay on the cloud 9. Now we are very glad to see all our children and their career is very bright and they are on the very heights. Thank you very much for giving me this opportunity. My good wishes, and I always wish success in their career and their career and future career. Thank you very much. నెక్స్ట్ ఇయర్ సంథింగ్ ఇందిరా గాంధీ అసాసినేషన్ అయింది. సో దాని తర్వాత వెనెవర్ ఐ లుక్ ఎట్ పూర్ణశ్రీ మేడం, నాకు ఇందిరా గాంధీ మిమ్మల్ని ఎప్పుడు చూసినా నాకు ఇందిరా గాంధీ కనిపిస్తుంది. అప్పటి నుంచి నాకు ఆ ఫీలింగ్ ఉంది, ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంది. ఈవెన్ ద వాయిస్, ద కమాండ్ ద వాయిస్. మీరు ఎప్పుడైనా ఇందిరాగాంధీ గారి స్పీచ్ వినండి, ఇప్పుడు మేడం మాట్లాడే స్పీచ్ ఆ వాయిస్, ఆ థ్రో అంతా సేమ్. టీచర్స్ ఇంకా అన్నమాట. Your love is flowing like Niagara Falls. So that respect and your motto, affection and everything we cannot measure, because you are showing such a way respect to teachers, your teachers. So we always I think that you are like our children and we are like your parents. So my motto is always the same thing, and I never think of how we are teachers and students. They should give respect. So that time is over. Period. Mentality we can show to your teachers. But what I want to tell you always about students. These students, how they are thinking about ours. So what I think, and so many people, so many students, they give nicknames to our teachers. So those nicknames, for me, 1 or 2 they kept. Last, first batch of 10th class or second batch of 10th class. So when I was going to class, and one boy was, so that is how my teacher is coming. That is one. Another one is from 8th class, I think. Bulldog is coming. So why I never allow, that is my motto, I never allow students to copy. If they copy, they cannot go further. No, they cannot increase their intelligence. That is why in that case I was so strict to students. Even in 10th class examinations also, when I go to 10th class examinations, I was so strict not to turn their heads. So that is my quality. And another one is, in class, I did not teach you, I think. I did not come to your class.
but I don't know what you are doing. But I was selfish in showing some experiments to my A-section boys and that. So once I went to America and brought a cell phone. That is the introduction of the cell phone first. So I used to call them, hey, this one is if we if we press this, that is some symbols are there, no? So they used to, on seeing my that is cell, and they were so happy because that is a new thing in those days. Another one is my experiments. When I go to school, science class, one or other I used to think of. That is one time I tell you whether you have seen or not, dissection. So dissection means digestive system, how to show. So I asked Mary's some colleague, and he brought the one chicken and he cut it, and I showed the digestive system. Then they were so happy. So in such a way, going to exhibitions and one or other we used to get the prizes. So and that I was so proud of, because one inspector, he asked me about one time I did not attend the science exhibition. So he asked, hey, where is Swagalata teacher? Then that is the one thing I can feel, because inspectors are also remembering my Jyoti Balamandir school. Where is Jyoti Balamandir? I am not seeing. So like that he asked. So another one that is there. So other than that, nothing is special, but we always that make you to learn all good manners, how to behave, how can you get the more marks, so that because you are all grown up and you are in nice, good position, for that we all teachers are very, very happy of that is being that these are the students of Jyoti Balamandir. So that is our credit. So like that, one more thing I want to tell you. In America, my grandchildren are there, and they were studying, that is 3 or completed a degree, like that. So once I Nanama, how is your school, how you used to handle, like that he asked. Okay, that is there, see, they in school in America, what they, if we just touch the student, they will report to the police. So that is their custom. I told that is our students are very great when I compare to you, because they used to give respect. Even if we bet and we scored, they show so much respect, affection. So that is that we are, my students are greater than you, I said. Because our students, Indian students, Jyoti Balamandir students are very, very much greater. I told so very proudly, I am very great. My students are more than, greater than American students, I said. So that is the thing I am proud of you, because you, this much of respect me, we cannot expect everybody. So that is how I can say thanks to you. You are like my students, and I wish you to progress still more and more, and see your families with happiness. So, ఇక్కడ కూడా ఒక సంఘటన ఒక షేర్ చేసుకున్నాను. నేను చాలా దెబ్బలు తిన్నాం, చాలా రకాలుగా తిన్నాం. నేను బాగా తిన్నా, అంటే ఇలా చేయి పెట్టమనేవాడు,
స్కేల్ కానీ కొత్తగా స్పెషల్గా పీటీ టీచర్ మీరందరూ కొట్టేవాళ్ళు. మేము ఇలా చేయి పెట్టి ఇలా ఇలా మళ్ళీ ఇలా కొంచెం ముందు చేసాం. దెబ్బ తక్కువగా తగలాలంటే కొంచెం ముందు చేసాము. అది చేయిద్దాం. ఆ దెబ్బ ఒకసారి మనం తినేసి ఇంకొక విషయం షేర్ చేస్తాను. మేము చాలా అలర్ట్ చేశాము. నేను, షఫీ, శివ, సురేష్, మేమంతా బ్యాచ్. మేమందరం ఫీజులు కట్టకుండా, ఫీజు కట్టకపోతే మమ్మల్ని పంపించేసేవాళ్ళు. అది నేనేం చేసేవాళ్ళంటే కట్టకుండా డిలే చేసి నన్ను పంపించేస్తే నేను బయటకు వెళ్ళిపోతాను. పక్కన రోటరీ క్లబ్ పార్క్ ఉండేది. ఫస్ట్ నేను ఒక్కడే వెళ్ళి ఆ పార్క్లో ఆడుకుంటూ ఉండేవాడిని. తర్వాత ఒక్కడే అలాగా అని వీళ్ళందరినీ చేర్చాను. ఒక్కొక్కడు అలాగా ఫీజులు కట్టకుండా డిలే చేస్తే విజయలక్ష్మి టీచర్ గారి దగ్గర నుంచి లిస్ట్ వచ్చేది. ఫస్ట్ పేరు నాదే కే విజయ్ ప్రసాద్ గారు, కే విజయ్ గారు ఉండేవారు. ఒక ఆయమ్మ ఉండేది తెల్లారి. ఫస్ట్ రాగానే గంట గేటౌట్ అయింది. నువ్వు వెళ్ళు తెలుసు నేను కట్టనని. నేను నాతో పాటు వీళ్ళందరూ కూడా అలాగా 2, 4, 6, 8 అలా మా దగ్గర నుంచి ఏ సెక్షన్ నుంచి కూడా బయటకు వెళ్తున్నాం. అందరం మా 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వరకు కూడా ఎవ్రీ మంత్ 4-5 డేస్ అలా బయటకు వెళ్తుండేవాళ్ళం. ఒకసారి మేము దొరికిపోయింది ఎవరి వల్ల తెలుసా? విజయలక్ష్మి టీచర్. ఆ రోజు ఆవిడ లేట్గా వచ్చారమ్మా. రిక్షాలో వస్తున్నారు. మేము జిమ్ఖానా గ్రౌండ్లో ఆడుతున్నాం. ఆ గోడ చిన్నగా ఉంటుంది కాబట్టి రిక్షాలో మేము అంతా కనిపించేసాం. అందరూ యూనిఫామ్స్లో అందరు కనిపించేసాం. టీచర్ చూసి వెళ్ళి పీటీ టీచర్కి చెప్పాను. నేను చూసాను. ఆ టీచర్ నన్ను చూడటం చూసేసి బ్యాట్ వదిలేసి నేను పరుగు ఆడిపోయి తర్వాత లంచ్కి వచ్చినప్పుడు మా బ్యాగ్స్ అన్నీ లేవు రూమ్లో. అన్నీ ఆఫీస్ రూమ్లో పెట్టేసాను. పేరెంట్స్ని తీసుకొస్తే కానీ ఇవ్వమని చెప్పాను. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే నేనేం చేశానంటే నేను మ్యూజిక్ కాలేజ్కి వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద అతను ఉండేవాడు. అతను తీసుకొచ్చేసాడు. మా అన్నయ్య ఆయన తీసుకొచ్చాడు. సొనాత టీచర్ గారు, సుశీల టీచర్ గారు, వీళ్ళిద్దరూ అసలు వీళ్ళ అన్నయ్య కాదా చూడండి అనగానే అతను ఏం చేశాడు? కప్పును కొట్టేశాడు. ఇది వింటాను కదా తీసుకొచ్చింది అన్నాడు. అందుకని వీళ్ళు షాక్ అయిపోయారు. అమ్మ నిజంగానే అన్నయ్య అలా కాదు అంటే మా సిస్టర్ ఆసియా నసీం నాకంటే సీనియర్ అలా కనిపిస్తుంది కదా ఫేస్, వాళ్ళ బ్రదర్ మళ్ళీ అతనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కాదు కొంతమంది అలా తీసుకొస్తున్నారు ఎందుకని అలా చేస్తారంటే చాలా సీరియస్ అయిపోయి అలాగా మెమరీస్ ఉన్నాయి. మీ అందరికీ నమస్కారం. మేమంతా చెప్పుకోవడానికి ట్రై చేసినా కూడా మీరు ఇచ్చిన సంస్కారం, మీరు ఇచ్చిన విద్య మమ్మల్ని చదువుకోవడానికి ఇది చేయలేదు. అంత బాగా అందరూ మా బ్యాచ్ అంతా చాలా బాగుంది.